गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं वन्दे श्रीसत्ययाख्यगुरुपरम्परां। దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు అచల గురువులైనటువంటి సదా సద్గుణానంద తిరుపతి నర్సయ్యార్యుల వారు నిర్మలాంబ అన్నపూర్ణమ్మ గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ వారి యొక్క వార్షిక ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి సద్గురుమూర్తికి జయగులు అర్పిస్తూ ఈ సందర్భంగా మనందరికీ తెలిసిన విషయాలే రెండు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఈ ప్రాంతానికి రావడం ఇప్పుడే మొట్టమొదటిసారి. నాయనగారు ఫోన్ చేశారు ఇక్కడికి రావడానికి. అంటే అన్నిసార్లు అవకాశం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈరోజు అవకాశం కలిగింది. అందరినీ దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది. ఆ గురుమూర్తి ఏది పలికిస్తే అది రెండు మాటలు గుర్తు చేసుకోవటం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందాక ఒక నాయనగారు ఒక మాట అన్నారు, పరిపూర్ణము ఎరుక అనేటువంటి దానికి సంబంధించింది ఒక మాట అన్నారు. ఇంద చంద్రయ్య గారు మేము అక్కడ కూర్చుంటే మాట్లాడారు. అదే ఒకసారి గుర్తు చేసుకుందామని. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్, గురుమూర్తి చూపెనేనియో పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోవునోరా, చూస్తూనే ఎరుక పారిపోవునోరా. ఒక్క మాట. ఇప్పుడు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం వెట్లు తనకు ప్రత్యక్షమగున్ అంటే పరిపూర్ణం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనే విషయం శిష్యుడికి తెలియదు. పరిపూర్ణం అనేటువంటిది ఒకటి ఉంటుందని శిష్యుడికి తెలిస్తే అడిగేవాడు. అసలు ఏమి తెలియదు, శిష్యుడికి ఏమీ తెలియదు. గురువుగారి దగ్గరకు వచ్చిండు అంటే తనకు జన్మరహితం కావాలనే లక్ష్యంతో సద్గురువును ఆశ్రయించాడు. సద్గురువును ఆశ్రయిస్తే పరిపూర్ణం తెలియబడేటువంటిదే, అది తెలియబడేటువంటిది. అసలు తెలియబడేటువంటిది కాదా అంటే తెలియబడేటువంటిదే. కానీ శిష్యుడికి స్వతహాగా స్వకీయంగా స్వప్రయత్నం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం లేనటువంటిది. అందుకే భాగవత కృష్ణ ప్రభువుల వారు చూపరానిది చూపించిది దాన్ని ఉండ చూచితివి కదా, చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిక దళచమాకు ఇదే గురుబోధ. చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిక దళచమాకు ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ, నా పాప నా కూన నా చిన్ని నాయన నా పెన్ని దానమ నా రత్నముల కొండ. నాయనా ఇదిగో నాయన ఇదే గురుబోధ అంటే, ఇంతకు మిక్కిలే ఇక లేనే లేదు అని చెప్పారు. అంటే చూపరానిది, అది చూపించడానికి వీలైనటువంటిది. కానీ నేను సూచన చేశాను నీకు, ఆ సంజ్ఞ ద్వారా నేను ఒక యుక్తి ద్వారా నా గురువు చెప్పినటువంటి పద్ధతిగా నీకు ఆ యొక్క పరిపూర్ణానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఎరిగించా. ఎవరైనా ఏదనంటే లేదని అనకు, లేదనకు ఉన్నదదిగో, లేదనకు ఉన్నదదిగో, నే తెలిసి తిననకు దాన్ని నీవెరిగేవా, కాదది నీచే తెలియను ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట. అంటే అటు పోతే అట్లా అంటున్నారు, ఇటు పోతే ఇట్లా. తెలిసిందంటేనే తెలియొద్దు అంటున్నారు, తెలియలేదంటేనే నేను తెలియజేసే కదా నువ్వు ఎట్లా అంటావు అంటాడు. ఇది ఎట్లుందంటే రెండు వైపులా కత్తికి పదున్నట్టుగా ఉంది. గురువుగారి దగ్గర శిష్యుడు తట్టుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు తెలిసిందనేది కావట్లేదు, తెలియలేదని అయితే కావట్లేదు. పరిపూర్ణం అనేటువంటిది తెలిసిందని అనేది కావట్లేదు, అట్లని తెలియలేదని కూడా అనేది కావట్లేదు. లేదనకు ఉన్నది అదిగో, చూసినవా చూసా, నే తెలిసింది నానకు, నే తెలిసింది నానకు దాన్ని నీవెరిగేవా, కాదది నీచే తెలియను ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట. అంటే
అది పంచ తన్మాత్ర సహితమైనటువంటిది కాదు, పంచ తన్మాత్రలకు అతీతమైనటువంటిది, తెలివికి కూడా అతీతమైనటువంటిది. మరి దాన్ని నువ్వు ఎట్లెరిగేవు? అందుకే గురువు యొక్క అవసరం వచ్చింది. లేకపోతే గురువుతో పనే ఉందయ్యా. పుస్తకం మన దగ్గరే ఉంది, పుస్తకం మన దగ్గరే ఉంది, దీక్షితీయం మన దగ్గరే ఉంది, భద్రాద్రి రామశతకం మన దగ్గరే ఉంది, కందార్థాల పుస్తకం మన దగ్గరే ఉంది, అచ్చ తెలుగులో రాశారు, సరళమైనటువంటి భాషలో రాశారు భాగవత కృష్ణ ప్రభువుల వారు. మరి అయినా కానీ పుస్తకం మన దగ్గరే ఉన్నప్పుడు మరి జ్ఞానం ఏది? అర్థమైనట్లే ఉంటుంది, అర్థం కావట్లేదు, అర్థమైనట్టే ఉంటుంది, అర్థం ఎరుక పోద్దన్నారు. ఏమన్నారు? చూస్తూనే ఎరుక పారిపోవునరా. నేనన్నది కాదు, నాకంత తెలీదు, పెద్ద గురువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఏదన్నా ఉంటే తర్వాత ఫైనల్లో. సపోజ్ ఉదాహరణకి చూస్తూనే ఎరుక పారిపో అంటే పోతుందా? ఇప్పుడు ఈ పెన్ను ఉంది, పెన్నును బొమ్మను పోయిద్దాం. పిండ బ్రహ్మాండములు రెండుని, ఈ రెంటిలోని రెండు అహములు ఖండములు నాలుగు కూడి అఖండమ్మకు ఎరుక రూపు గణరామా తండ్రి. అంటే అఖండ ఎరుక అంటే పిండ బ్రహ్మాండములు రెండును, ఈ రెంటిలోని రెండు అహములు ఖండములు నాలుగు కూడి అఖండమ్మకు ఎరుక రూపు గణరామా తండ్రి. ఇది తెలిపిన ఘనుడే తల్లి తండ్రి. అంటే అఖండ ఎరుక అంటే చెప్పారు. అంటే పిండాండము అందులో ఉన్న జీవుడు, బ్రహ్మాండము అందులో ఉన్న ఈశ్వరుడు, మొత్తం నాలుగు కలిస్తే అఖండ ఎరుక అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కందార్థంలో గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం వెట్లు తనకు ప్రత్యక్షమగున్, గురుమూర్తి చూపెనేనియు, గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా, తనకు లెస్స ప్రత్యక్షమౌరా. బాగానే ఉంది. ఒక కండిషన్ ఏమని చెప్పారు? పరిపూర్ణం నేను చూపిస్తే నీకు ప్రత్యక్షం అవుతుంది చెప్పారు కదా, అందులోనే చెప్పారు కదా, దొంగ తిరిగడం ఏం లేదుగా. ఎంత స్పష్టంగా చెప్పారు స్వామి. కృష్ణ ప్రభు అంటే మామూలు విషయం కాదు కదా. సమస్త వేద ఉపనిషత్తుల సారాంశం మొత్తాన్ని కూడా రంగరించి అందులో మనకు రసాయనాన్ని అందులో నింపి మనకు అందించారు. మరి అంత గొప్ప జ్ఞానాన్ని ఆ సద్గురుమూర్తి మనకు అందించారు. పరంపరా ప్రోక్తంగా ఈ సాంప్రదాయంలో ఉన్న మహాత్ములందరూ కూడా మనకు అందిస్తున్నారు. ఓకే, పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. ప్రత్యక్షం పరిపూర్ణం ఏం కావాలా? ప్రత్యక్షంగా. మరి ప్రత్యక్షం అయితే ఏమైంది? చూస్తూనే ఎరుక పారిపోవునురా. అంటే పరిపూర్ణం ప్రత్యక్షం కావాలా? చూడంగలోనే ఎరుక పారిపోవాలి. పోద్దా? పెన్నే బాటలా, పుస్తకమే బాటలా, ఒక మనిషిని చూస్తేనే బాటలా, ఒక ఇంటిని చూస్తేనే బాటలా, ఒక ఊరిని చూస్తేనే బాటలా. మరి పిండ బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి అఖండ ఎరుక స్వరూపమైనటువంటి ఎరుక ఎట్లా పోతుంది? మరి గురువుగారు ఎందుకు చెప్పిండ్రు? మనకి ఎంతవరకు అర్థమైంది? గురువుగారు చెప్పలేదంటలేదు నాయన, గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పిన దాన్ని మహాత్ములు మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిక్షణం వారి యొక్క అణువణువు కూడా, వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు కూడా మనల్ని తరింపజేయడం కోసమే వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది మహాత్ములు ఎందుకు వచ్చి ఇక్కడ ఉన్నారు? వాళ్ళకి ఇంటికాడ పనులు లేవా? ఎంతో శ్రమ చేసి మన కోసం వచ్చి ఈ జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటంలోనే ఉంటుంది. ఓకే, ఒకటి మనకు తెలిసింది ఒకసారి గుర్తు చేసుకోవటం. ఒక ఆయన గురువుగారి దగ్గరకు వచ్చాడు. ఏనాయన అన్నాడు, పరిపూర్ణాన్ని చూస్తా అన్నాడు. అది చూపెట్టాలా అన్నాడు. చూపెట్టినాడు. అయితే గురువుగారు ఏమని చెప్పి పరిపూర్ణాన్ని చూడాలంటే ఒక కండిషన్ ఉందన్నాడు. ఏం చేయాలి గురువుగారు అన్నాడు. 6 వస్తువులు ఇక్కడ పెట్టి వెళ్ళి పరిపూర్ణాన్ని చూడన్నాడు. ఓకే గురువుగారు ఏంటో లీస్ట్ వేయండి అన్నాడు. ఆయన రాసిచ్చిండు. పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధం ఏదిటిని అక్కడ పెట్టిండు. గురువుగారు ఆడబెట్టే అన్నాడు. ఇంకేముంది నాయన? తెలివి. తెలివిని కూడా ఆడబెట్టాడు. ఈ 6 అక్కడ పెట్టిండంట. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధము, తెలివి, ఎరుకను కూడా అక్కడ పెట్టిండంట. ఇక చూడన్నాడు. చూసిండు. మరి ఇప్పుడు ఆయన కనపడిందా పరిపూర్ణం? అసలు ఇవి లేకుండా ఎలా చూస్తాడు? పరిపూర్ణాన్ని చూడాలంటే ఇవి లేకుండా. అంటే నువ్వేదైనా ఈ ప్రపంచంలో మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఒక శబ్దం అయి ఉండాలి, ఒక మాట అయి ఉండాలి, ఒక పాట అయి ఉండాలి, ఒక పద్యం అయి ఉండాలి. శబ్దము లేకుండా మనం గుర్తించలేము, గ్రహించలేము. స్పర్శ అది చల్లగనో వేడిగనో ఏదో ఒక పద్ధతిలో అది చల్లగుందండి, మెత్తగుందండి అని మనం చెప్పగలగాలి. స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతాం.
శబ్దం ద్వారా తెలుసుకుంటాం, స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. లేకపోతే నల్లగా, తెల్లగా, ఎర్రగా, పొట్టిగా, పొడుగ్గా, లావుగా, సన్నంగా ఉంటే ఈ రూపంతో ఉందని చెప్పొచ్చు. మరి రూపం కూడా అక్కడే పెట్టిండు ఆయన. శబ్దాన్ని విడిచిపెట్టిండు, స్పర్శను విడిచిపెట్టిండు, రూపాన్ని విడిచిపెట్టిండు. రుచి తీయగనో, పుల్లగనో, ఉప్పగనో, కారంగనో, సప్పగనో ఏదో ఒక ఆ షడ్రుచులో ఒక రుచిగా ఉంటే చెప్పొచ్చు. రుచిని ఎక్కడే పెట్టిండు. ఇక వాసన, సద్వాసన, దుర్వాసన, లేదా సువాసన, దుర్వాసన, మిశ్రమ వాసన, వాసన కూడా ఆడే పెట్టిండు. అంటే శబ్దాన్ని వదిలిపెట్టిండు, స్పర్శను వదిలిపెట్టిండు, రూపాన్ని వదిలిపెట్టిండు, రుచిని వదిలిపెట్టిండు, వాసన కూడా వదిలిపెట్టిండు. వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి తెలివి, జ్ఞానాన్ని కూడా అక్కడ పెట్టిండు. ఇక అక్కడ పెట్టిన తర్వాత నేను పరిపూర్ణాన్ని చూడటానికి పోయిండంట. చూసినాడు. మరి ఆయన ఏం చూసిండో, ఎట చూసిండో మరి మనకి తెలియాలి. ఆ గురువుగారు ఎట్ట చెప్పిండు, శిష్యుడు ఎట్ట తెలుసుకున్నాడు, నాకు పరిపూర్ణం అర్థమైందంటే అర్థమైంది అన్నాడు. ఎట్ట అర్థమైందంటే వీటిని వదిలిపెడితే పరిపూర్ణమే ఉంటుంది అన్నాడు. వీటిని విడిచిపెడితే మరి అట్లా చూపెట్టిండు ఆ పరిపూర్ణాన్ని గురువు. అట్లా నా పరిపూర్ణం మరి ఇప్పుడు ప్రత్యక్షమైందా? అది ఇది ప్రత్యక్షమైందా? మరి గురుమూర్తి ఎట్లా చేయమన్నాడు? గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్. ప్రత్యక్షంగా కనపడాలి. ప్రత్యక్షం అంటే ఏంటి? ఈ పెన్ను ఇది ప్రత్యక్షం, ఈ పెన్ను ప్రత్యక్షంగా కనపడుతుంది. పరిపూర్ణం కూడా ఇట్లా ప్రత్యక్షంగా కనపడాల. మరి ఎట్లా కనపడదు శిష్యుడికి అంటే అది గురువు యొక్క సూచన, గురువు యొక్క సంజ్ఞ, గురువు యొక్క సంజ్ఞ. గురువు యొక్క యుక్తి ద్వారా సర్వవ్యాపకమై ఉన్నటువంటి అంటే ములుగృత్స సందు లేకును కలిగున్నది బట్టబయలు గదరామాయన్న అన్నారు. పలుకన పలుగకరాకొను తలపోయిన మన నెమ్మదికి తగులక ఎప్పుడున్న ములుగృత్స సందు లేకను కలిగున్నది బట్టబయలు కదరామాయన్న అన్నాడు. అంటే ములుగృచ్చటానికి కూడా సందు లేకుండా అనుస్యూతమై సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆ యొక్క బట్టబయలు. దాన్ని గురువుగారు సూచన చేశారు. అయితే ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఒక ఆవరణ అనేటువంటిది ఉంటుంది. భూమికి కొంతవరకు ఆవరణ ఉంటుంది, అలాగే జలానికి కొంత ఆవరణ ఉంటుంది, అగ్నిభూతానికి కొంత ఆవరణ ఉంటుంది, అలాగే వాయుభూతానికి ఒక ఆవరణ ఉంటుంది, అలాగే ఆకాశానికి కొంతవరకు ఆవరణ ఉంటుంది, అలాగే బ్రహ్మమునకు కొంతవరకు ఆవరణ ఉంటుంది. బ్రహ్మమునకు ఎంతవరకు ఆవరణ ఉంటుంది? బ్రహ్మాండము వరకు ఆవరించి ఉంటుంది. బ్రహ్మం ఎంతవరకు ఉంటుందంటే బ్రహ్మాండం వరకే ఉంటుంది. బ్రహ్మాండమునకు అవతల ఈ బ్రహ్మము లేదు. బ్రహ్మాండమునకు అవతల యువతల ఉండేటువంటిది పరిపూర్ణమని మనకు సూచన చేయటం అనేటువంటిది జరిగింది. సపోజ్ ఉదాహరణకి ఎట్లా గుర్తిస్తాను దీన్ని అంటే లోపల వెలుపల అని. ఇప్పుడు ఒక వస్తువు అక్కడ ఉన్నప్పుడు ఒక బిందె ఉందనుకోండి, ఆ బిందెలో నీళ్ళు ఉన్నాయనుకోండి, లేదా గాలి ఉందనుకోండి, ఆ బిందె లోపల ఉన్న నీళ్ళు, బిందె బయట ఉన్న నీళ్ళు అంటాం, లేదా బిందె లోపల ఉన్న గాలి, బిందె బయట ఉన్న గాలి అంటాం. సపోజ్ ఉదాహరణకు ఒక చోట ఒక బిందె పెట్టామనుకోండి, బిందెలో నీళ్ళు ఉన్నాయి, ఆ బిందెని తీసుకుని నీళ్ళున్న బిందెని ఇంకో పెద్ద బేసిన్లో పెట్టామనుకోండి, ఏమంటారు దబరా గిన్నె అంటారు అనుకోండి, దబరా గిన్నెలో పెట్టారు, దాంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిందెని దాంట్లో పెడితే ఏమంటారు? బిందె లోపల నీళ్ళు ఉన్నాయి అంటారు, బిందె బయట కూడా నీళ్ళు ఉన్నాయి అంటారు. అంటే బిందెని తీసేస్తే లోపల వెలుపల అనేటువంటి భేదం లేదు. బిందె ఆవరణ ఉన్నప్పుడే లోపల వెలుపల అనేటువంటి భేదం ఉంది. కానీ ఆవరణ లేనప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 గోడలు కట్టాము, 4 గోడలు కడితే ఎట్లుంది? ఇప్పుడు గాలి లోపల ఉందా లేదా? ఉంది. బయట ఉందా లేదా? లోపల ఉన్న గాలి లోపల ఉన్న గాలంటూ, బయట ఉంటే బయట గాలను. మరి గోడలే తీసేస్తే మరి లోపల వెలుపల అనేటువంటి తేడా ఉంటుందా? అలాగే బ్రహ్మాండం అనేటువంటి ఆవరణ ఉన్నప్పుడు ఆవరణకు లోపల వెలుపల అనేటువంటి భావం ఉంటుంది. ఆవరణమే లేనప్పుడు నిరావరణమై ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణము అని మనకు సూచన చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ప్రతి ఒక్క దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక ఆవరణ ఉంటుంది. ఆ ఆవరణకు లోబడి అది పనిచేస్తూ ఉంటుంది, ఆవరణకు లోబడి అది పనిచేస్తుంది, ఆవరణకు బయట అది ఉండదు. సపోజ్ ఉదాహరణగా అది ఆవరణకు లోబడి ఎలా పనిచేస్తుంది అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే గుర్తు చేస్తా. ఒక ఆయనకి చేలో ఉంగరం పోయింది. ఎక్కడ ఉంగరం పోయింది? చేలో ఉంగరం పోయింది. చీకట పడ్డది. ఇంటికి వచ్చి లైట్ వేసి మళ్ళీ చేను కాడిపోయి ఎతుకుతున్నాడు. ఏందిరా మరి ఇంటికి వచ్చి లైట్ ఎందుకు వేస్తున్నాడు లైట్ అంటే, మరి చేలో కరెంట్ లైటింగ్ లేదు కదా అందుకే లైట్ వేసాను. మరి ఇక్కడ వేసిన లైట్ అక్కడ దాకా పోయిద్దా? అంటే మన ఇంట్లో ఉన్నటువంటి లైట్కి అది ఎంత కెపాసిటీ ఉన్నది పెడతామో అంతవరకే ఫోకస్ వస్తుంది. దానికి ఒక పరిధి ఉన్నది. అది 100 క్యాండిలా, 1000 క్యాండిలా, 200, 2000 క్యాండిలా, 5000 క్యాండిలా, నువ్వు ఎంత క్యాండిల్స్ ఉన్నటువంటి బల్బును పెడితే అంత ఫోకస్ ఉంటుంది, అంతకు మించి అది వెళ్ళదు.
అలాగే ఈ ప్రకృతిలో కూడా ప్రతి ఒక్కదానికి ఒక ఆవరణ అంటూ ఉన్నది. అలాగే ఎరుకకు కూడా ఒక ఆవరణ అనేటువంటిది ఉన్నది. ఆ ఆవరణకు లోబడే అది ఉంటుంది తప్ప ఆవరణకు బయట అది ఉండదు. అర్థమైందా? ఈ బ్రహ్మము అనేటువంటిది, ఎరుక అనేటువంటిది ఆవరణకు లోబడి ఉండేటువంటిదే కానీ ఆవరణకు బయట ఉండేటువంటిది కాదు. ఆ పరిపూర్ణము మాత్రమే ఆవరణకు లోపల వెలుపల అంతటా ములుగృత్స సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది అని చెప్పి మనకు ఆ గురుమూర్తి సూచన చేయటం అనేటువంటిది జరిగింది. మరి ఇంత పెద్ద బ్రహ్మాండంతో కూడి ఉన్నటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో మరి ఇది ఎట్లా పోతుంది? ఇప్పుడు పరిపూర్ణాన్ని ఎట్లా ఒకటి అర్థం చేసుకుంటే మరి ఇది ఎట్లా పోద్ది? మరి ఏమంటున్నారు? చూస్తూనే ఎరుక పరిపూర్ణాన్ని చూడంలోనే ఎరుక పోయిద్ది అన్నారు. ఎట్లా పోయిద్ది అంటే నిజాన్ని చూసినప్పుడు అబద్ధం దానంతట అదే పోతుంది అని చెప్పారు. నిజాన్ని చూసినప్పుడు అబద్ధం అనేటువంటిది దానంతట అదే లేకుండా పోతుంది అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. తెలిసిందే ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒక ఊళ్ళో ఒక పండిట్ అక్కడ కొంతమంది పిల్లలకి వేదాలు నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వేదాలు నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ పనిచేసే ఒక పిల్లవాడు కూడా వేదాలు నేర్చుకుంటుండు. ఆ అబ్బాయి నాన్ బ్రాహ్మణ్ అనమాట, బ్రాహ్మిన్స్ కాదు, కానీ పని చేసుకుంటూ వేదాలు నేర్చుకుంటు. వీళ్ళకంటే ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాడు. గాత్రం బాగా ఉంది, కంఠం బాగుందనమాట, ఉచ్చారణ స్పష్టంగా పలకగలుగుతున్నాడు. కానీ ఈయన నేర్చుకునే అవకాశాలు లేవు. కానీ అక్కడ వేదం నేర్చుకున్నాడు. ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ వీళ్ళందరూ ఏం నేర్చుకున్నారు అవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంలో ఉండేటువంటి ఎన్ని రకాల మంత్రాలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళతో వాడు ఇతను కూడా నేర్చుకున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ విద్య నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయేప్పుడు గురువుగారికి ఎంతో కొంత దక్షిణ సమర్పించి అందరూ వెళ్ళిపోతున్నారు. మరి విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ ఒకే ఊళ్ళో ఉంటే మరి ఎట్లా కుదరదు కదా. తలా ఒక ప్రదేశానికి వెళ్ళాలి కదా. అందుకని తలా ఒక ప్రదేశానికి వాళ్ళు వెళ్తున్నారు. మరి ఇతను కూడా నేర్చుకున్నాడుగా, ఆ పనిచేసే పిల్లగాడు కూడా విద్య నేర్చుకున్నాడు కదా. సరే మరి గురువుగారికి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నేను కూడా నేర్చుకున్న దక్షిణ తీసుకోండి అంటే తీసుకుంటాడు ఆయన. నువ్వెట్లా నేర్చుకున్నావు అంటాడు కదా. అందుకని దూరం ఉండే నమస్కారం చేసుకొని గురువుగారికి మనసులోనే దక్షిణ సమర్పించుకొని బయలుదేరి వెళ్ళాడు. చాలా దూర ప్రాంతం వెళ్ళాడు. ఈ గురువు గారికి అందుబాటులో లేనంత దూర ప్రాంతం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక బోర్డు పెట్టాడు, పలానా సోనసో శాస్త్రి సిద్ధాంతి అని పెట్టాడు. ఫస్ట్ ఈయన కొంతమంది పెళ్ళిళ్ళు చేయటం మొదలుపెట్టిండు. ఇక గృహప్రవేశాలుగా ఏదైనా కానీ ఇతను కూడా చేస్తూ ఉన్నాడు. మంచి వేషధారణ మార్చిండు, హెయిర్ స్టైల్ మారింది, బొట్టు మారింది, రుద్రాక్ష మారింది, మంచిగా పంచ కట్టుకున్నాడు. చూస్తే అందరూ పండిట్టే అనుకుంటున్నారు, ఎర్రగా మంచుకున్నాడు, ఉచ్చారణ బాగుంది. అందరూ ఇతని దగ్గరికే వస్తున్నారు. ఇప్పుడు ఇతను ఆ చుట్టుపక్కల మొత్తం ఫేమస్ అయిపోయాడు. అన్ని చోట్లకి ఈయన వెళ్ళడం కుదరక ముఖ్యమైన చోటుకు వెళ్తూ మిగతా వాళ్ళని కొంతమందిని అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. ఈయన వెళ్ళట్లేదు, ఏదో ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్స్ పిలితే వెళ్తున్నాను అనమాట. మామూలు వాళ్ళందరూ ఈయన అసిస్టెంట్లు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సిద్ధాంతం అయింది కదా. ఒకరోజు ఒక్కళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే ఆ పెళ్ళికి ఇతన్నే రావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. వాళ్ళు బ్రాహ్మిన్స్, ఇతను రిక్వెస్ట్ చేశారు. ఇతను వెళ్తాడనమాట. పెళ్ళికి వెళ్ళి పెళ్లి చేయడానికి పీటల మీద రెడీ కూర్చొని ఉంటాడు. అయితే ఈయనకి వేదం నేర్చుకున్నటువంటి ఆ గురువు గారు వీళ్ళకి చుట్టాలు. ఈయన వేదం నేర్చుకున్నాడు ఆ గురువు గారింట్లో, ఆ గురువు గారు వీళ్ళకి చుట్టం అన్నమాట ఈ పెళ్ళోళ్ళకి. అయితే ఈయన పెళ్లి చేయడానికి పీటల మీద కూర్చున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూర్చొని అప్పుడే దేశ రావడానికి సిద్ధమవుతున్నారు. అట్నుంచి పంతులు గారు వస్తున్నాడు. ఈయనకు వేదం నేర్పిన పంతులు గారు వస్తున్నాడు. వాళ్ళు మరి ఎవరు పెళ్లి చేస్తున్నారంటే పలానా ఘనాపాటి అట్లా ఇట్లా అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు ఈ పెళ్లి చేసే ఈ పంతులు గారు కూర్చొని. మరి ఇప్పుడు ఈయన నిజంగా ఘనాపాటియా? వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసిండు, గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా మేపిండు. ఎన్ని పనులు అంటే కసు ఊడ్చిండు, అన్ని పనులు చేసిన ఆయన అన్నమాట. ఇప్పుడు నేను బ్రాహ్మణే కాదు. కానీ ఇప్పుడు ఆ పండితుడు వస్తుంటే మరి ఎట్లా కూర్చుంటాడు? ఈయన ఇక్కడనే కూర్చొని అడు చూసిండు, అమ్మ పంతులు గారు వస్తున్నాడు, ఈ పంతులు గారు ముందు నేను పంతులను ఎట్లా కూర్చున్నాను, మరి పంతులను కాదు కదా అని చెప్పి ఆయన వస్తూ ఉంటే వెళ్ళిపోయిండు. ఆయన చూడగానే ఈయనంతనే ఆయన నిజం, ఈయన అబద్ధం, ఆయన నిజం, ఈయన నిజాన్ని చూడగానే అబద్ధం తానంతర అదే ఎలా లేకుండా పోయిందో, నిజాన్ని చూడగానే అబద్ధం తానంతర అదే ఎలా లేకుండా పోయిందో, అలాగే పరిపూర్ణాన్ని చూడగానే ఎరుక తనంతర తానే లేకుండా పోతుంది, తన ఉనికి లేకుండా పోతుంది. తాను లేను అనేటువంటి నిశ్చయం తనకు దృఢమవుతుంది. తాను ఎక్కడ లేదు, పరిపూర్ణమనందు తాను లేను అనేటువంటి దృఢత్వం తనకు ఏర్పడుతుంది.
అలా తాను లేకుండా పోవాలి. అంటే పరిపూర్ణాన్ని దర్శించినప్పుడు, పరిపూర్ణాన్ని గురువు యొక్క సంజ్ఞ ద్వారా దర్శించినప్పుడు తాను లేకుండా పోతాడు. ఎందుకంటే ఎరుక లేనటువంటిది, ఇది అసత్యమైనటువంటిది అనేటువంటి జ్ఞానం సాధకుడికి దృఢం కావాలి. అది దృఢమైనప్పుడు తాను లేకుండా పోతాడు. అయితే మనకు ఈ జన్మరహితం కావడం కోసం గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు తనువు, మనసు, ధనము, తెలివి గురువుగారికి సమర్పించమంటారు. మనం కూడా సమర్పిస్తాం. మన కందార్థాలు కూడా చదువుతారు. అయ్యగారు అయితే బాగా చదువుతారు కందార్థాలు. తను మన ధనములు గురునకు వినయంబుగదార పోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి గల్లదాయి భువేనే అనే చదువుతారు. అంటే ఏమేమి ఇవ్వాలని? తనువు, మనసు, ధనము, తెలివి, ఎరుక సర్వస్వాన్ని కూడా గురువుగారికి సమర్పించాలని. ఇప్పుడు మనం ఇచ్చినవి లేదా? ఇప్పుడు కారు ఉందనుకోండి, గురువుగారికి ఇస్తే అది ఎక్కడ ఉంటుంది? కారు గురువుగారికి ఇచ్చాక గురువుగారి. ఒక ఆవును గురువుగారికి దానం చేస్తే అది ఎక్కడ ఉంటుంది? గురువుగారి. అంతే కదా. సపోజ్ ఇంట్లో ఒక బియ్యం బస్తా గురువుగారు దానం చేస్తారు. ఎక్కడుంటే బియ్యం బస్తా? గురువుగారింట్లో. అంటే మీరు ఏదైనా భౌతికంగా దానం చేస్తే ఆయన గురువుగారింట్లో ఉంటాయి. మరి ఇప్పుడు తనువు, మనసు, ధనము, తెలివి గురువుగారికి దానం చేస్తే ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? గురువుగారి దగ్గర ఉండాలిగా. పోనీ ఒకసారి గురువుగారి దగ్గర ఉండకపోయినా పర్లేదు, మా ఇక్కడే ఉన్నా కానీ మరి గురువుగారు చెప్పినట్లుగా ఇవి వాడుతున్నావా లేదా? ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? గురువుగారిది. మనసు ఎవరిది? గురువుగారిది. తెలివి ఎవరిది? గురువుగారిది. ధనం ఎవరిది? మొత్తం గురువుగారు అయినప్పుడు మరి గురువుగారి సేవ కోసం ఇప్పుడు గురువుగారు ఫోన్ చేశారు, నాయన ఇవాళ గురు పూజ ఉందన్నారు. మరి గురువుగారి పూజ కోసం గురువుగారి వస్తువులు చేస్తారట, నీకేంటి అభ్యంతరం? నీ కావు కదా, గురువుగారికి ఇచ్చినవు కదా. ఇచ్చింది అంటే మనకి ఇంకా ఏదో తెలియకుండా లోపల ఏదో కొంచెం నాది అనేటువంటి అహంస్ఫురణ అనేటువంటిది ఉంటుంది. ఆ నాది అనేటువంటి ఆ అహంస్ఫురణ కూడా లేకుండా చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. ఒక రాజుగారికి మంచి పేరు, దాన ధర్మాలు చేస్తారు అన్నటువంటి దాన వీర శూరకర్ణ ఆ టైపులో అంత గొప్ప బిరుదాంకితుడు అన్నమాట రాజుగారు. రాజుగారు అంత గొప్పవాడైతే ఒకరోజు ఒక యోగి ఆ రాజ్యంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చెప్తారు, అయ్యా మా రాజుగారు మామూలు వాడు కాదు, మహా దానకర్ణుడు అని చెప్తారు. అయితే రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏ నాయనా అన్నాడు. ఏమి లేదు నాయన, నేను మా గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న, బ్రహ్మ విద్య నేర్చుకున్న. ఆ బ్రహ్మ విద్యను నేర్చుకున్న తర్వాత మా గురువుగారికి దక్షిణ ఏం కావాలి గురువుగారు అని నేను అడిగితే గురువుగారు ఏమన్నారంటే, నాయన నాకు వేరే భౌతికమైనటువంటి దక్షిణలు అవసరం లేదు, నేను చెప్పిన ఈ 4 మాటలను ఈ లోకంలో నలుగురికి చెప్పి నలుగురిని మంచిగా మార్చు, అదే నువ్వు నాకు ఇచ్చే దక్షిణ అన్నారు. మరి ఇప్పుడు ఆయన నలుగురికి చెప్పాలంటే ఎక్కడో చోట కూర్చోవాలి కదా. అందుకని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మరి మా గురువుగారు చెప్పినటువంటి యొక్క జ్ఞానాన్ని నలుగురికి అందచేయాలంటే నాకు కొంచెం అవకాశం కావాలా, నాకు కొంచెం ప్లేస్ కావాలా, ఒక కుటీరం కావాలి, నాకు కొంచెం డబ్బులు కావాలి, కొన్ని గోవులు కావాలి, వీటిని మీరు కన్నా నాకు ఇచ్చినట్టయితే నేను మా గురువుగారి యొక్క వాక్కు నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏం భాగ్యం నాన్న, నేను ఎంతో ఇచ్చా, నీకేం కావాలో చెప్పండి అన్నీ లిస్ట్ రాసుకొని మంత్రికి ఇస్తారు. ఇవన్నీ ఈ పండిట్కి ప్రొవైడ్ చేయండి అంటారు. మొత్తం ప్రొవైడ్ చేస్తారు. స్థలం ఇస్తారు, కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు, గోవులు ఇస్తారు, ధనం ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన సాధన చేసుకుంటాడు. చాలామంది శిష్యులు వస్తారు. సంవత్సరం తిరిగేసరికి 1000 మంది శిష్యులతో కిటకిటలాడుతుంటుంది ఆశ్రమం. సంవత్సరం తిరిగేసరికి 1000 మంది శిష్యులు అవుతారు. కితకితలాడుతుంది అనమాట. మంచిగా సాధన మంచిగా కొనసాగుతుంది. ఇక ఇందాక అయ్యగారు చెప్పారు, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం తారకం, సాయంత్రం అమనస్కం, రాత్రికి పరిపూర్ణం. రోజు కూడా ఈ 4 విషయాల మీదనే చర్చ నడుస్తూ ఉందన్నమాట. మంచిగా అందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఒకసారి రాజుగారికి అటుగా వెళ్తుంటే ఏంటి జనం ఎట్లున్నారు ఇక్కడ అని అనుకుంటాడు. అటునుంచే వెళ్తూ ఉంటాడు, చూస్తారు ఆశ్రమంలో ఎంతమంది. అయితే మరి ఇంత ఆశ్రమాన్ని నేను ఇస్తే కనీసం ఆ పంతులకి నా మీద కృతజ్ఞత కూడా లేదే అని చెప్పి ఆ రాజ్యం కాడికి వెళ్ళిన తర్వాత రాజభవనంలో ఒకసారి కూర్చున్న తర్వాత భట్టును పంపిస్తారు. వెళ్ళి ఆ పంతులను రమ్మని పో అంటాడు. మరి సంవత్సరం అయిందా, మరి నేను ఇంత పొలం ఇస్తే, నేను డబ్బులు ఇస్తే, నేను గోవులు ఇచ్చింది, మరి కనీసం నాకు థ్యాంక్స్ అని చెప్పాలి కదా. పిలిచారు ఆ పంతులు అంటాడు. పంతులు గారి దగ్గర మనిషిని పంపిస్తే, భట్టును పంపిస్తే నేను రాను పో అన్నాడు. మరి అచ్చల గురువు వల్ల అంటాడు, స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. నేను రాను పోనాడు. మరి రాజుగారు పిలిస్తే నేను పోవాలా వద్దా? పోవాలి. ఎందుకంటే మరి ప్లేస్ ఇచ్చిండు, కుటీరం ఇచ్చిండు, ఆవులు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. ఇంత డెవలప్ అవ్వడానికి రాజుగారే మూలం. ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను రాను పో అన్నాడు.
ఇక రాజుగారి దగ్గర పోయిన చెప్పిండు. ఇక కొద్దిగా మధ్యలో వాళ్ళు అప్పుడిప్పుడు ఎగేసి చెప్తుంటారుగా, ఉన్నది కొద్దిగా అయితే ఇంకొద్ది మూరుడు కలిపి చెబుతారుగా, కొద్దిగా కలిపి చెప్పినాడు. ఆ పంతులు సామాన్యుడు కాదు గురువుగారు, రాజుగారు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు పైకి ఎక్కినాయి కళ్ళు, ఇంతకుముందు ఇటుండే ఇప్పుడు పైకి ఎక్కినాయి, కొమ్ములు వచ్చినాయి మీకు తెలియట్లేదు, నేను అప్పుడే చెప్పాను మీరు వినకుండా ఆయనకి ఇచ్చారు, అట్లాంటోడు ఇట్లాంటోడు అని చెప్పిండు. అట్లా అన్నాడు. పోయి ఏడ్సరాపండు అన్నాడు, పంతుల్ని ఏడ్సరాపండు. భటులు 30 మంది పోయారు, పంతుల్ని గట్టి పట్టుకొని తీసుకొని వస్తున్నారు. పంతుల వెనక 1000 మంది కదిలొచ్చారు, 1000 మంది శిష్యులు కదిలొచ్చారు. ఇప్పుడు అందరు అక్కడ రాజభవనంలో ఉన్నారు. ఈయన నిల్చోబెట్టారు, ఆయన వెనక 1000 మంది శిష్యులు నిల్చున్నారు. రాజుగారు అడిగారు, ఏనాయనా నేను దానం చేయడం తప్ప అన్నాడు. నేను అనలేదే, మీరు దానం చేయటం తప్పని నేను అనలేదు కదా అన్నాడు. మరి ఏదైనా ఆయన మరి నేను కబురు చేస్తే రావాలిగా అన్నాడు. ఎందుకు రావాలన్నాడు. కబురు చేస్తే ఎందుకు రావాలన్నాడు. అదే నేను నీకు దానం చేశానయ్యా, పొలం ఇచ్చా, డబ్బులు ఇచ్చా, గోవులు ఇచ్చా, ఎంత ఇచ్చిన తర్వాత నేను పిలిస్తే రావన్నాడు. ఎవరి కోసం ఇచ్చి నువ్వు ఇస్తే నీకు పుణ్యం వచ్చింది, పుణ్యం కోసం ఇచ్చి నువ్వు దానం చేసి నువ్వు అయిపోయింది, దానం చేసి నువ్వు నీకు పని అయిపోయింది, ఇంకా తర్వాత దాని మీద నీకెందుకు వ్యామోహం అంటే నువ్వు దానం చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చి చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని అయ్యా దేహే అని నీకు దాసోహం చేయాలా, నిన్ను పొగడ్తలతో ముంచెత్తాలా, నిన్ను కీర్తించాలా, అందుకోసం నువ్వు దానం చేసింది అంటే. ఒక శిష్యుడు ఉండవు 10,000 ఇచ్చిండు, గురువుగారు అంటుంటాడు. ఏంటంటే ఈయన 10,000 ఇచ్చింది అందరికి చెప్పాలా, అర్థమైందా? ఒక ఆయన నక్షత్రం గురుగారు అంటుంటాడు, ఆ గురుగారు పక్కనే తిరుగుతున్నాడు, ఈయన గురుగారికి అర్థం కాదనమాట. ఏందో ఈడు పొద్దాగా తిరుగుతాను, ఇంతమంది ఎప్పుడు నేను లక్షించాగా గురువుగారు, లక్షించాగా అంటే ఈ వచ్చిన 4 కూడా నేను లక్షించిన విషయం తెలియనమాట. ఇంటికాడ ఇచ్చిండు ఆ లక్ష, పూజ కాడిస్తే బాగానే ఉండేది, ఒక పుట్టో దిగేవాడు, ఒక వీడియో ఉండేది, ఏముండేది. ఇప్పుడు శిష్యుని ఇంటికాడిస్తే ఎవరికి తెలియట్లా అంటే గురువుగారు పొగడాల శిష్యుని, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా మంచోడు, శిష్యుడు పొగడాలా అంటే వేరే విషయం అసలు జనరల్గా. అంటే దానం చేసిన తర్వాత మళ్ళా దాని ప్రతిఫలాపేక్షగా నువ్వు కీర్తిని ఆశించడం, అడ్వర్టైజ్మెంట్, ప్రచారం కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా. రాజుగారు ఇప్పుడు రాజుగారిని దానం అడిగిండు, నాకు స్థలం కావాలన్నాడు, నేను గురువుగారి యొక్క సేవ చేయాలన్నాడు, చేసుకోన్నాడు, స్థలం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు వచ్చి ఆ గురువుగారు వచ్చి లేదా పంతులు గారు వచ్చి నాకు దండం పెట్టి దశకం పెట్టి అయ్యా నువ్వు అంతోడు ఎంతోడు, నువ్వు తలం ఇస్తేనే ఇంతైంది అంతైందని చెప్పి పొగడాలా? పొగడ్తల కోసం ఇచ్చినవా, కీర్తి కోసం ఇచ్చినవా? నీ ఇచ్చినటువంటి దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యం కోసం ఇచ్చినవు, ఏ ప్రతిఫలాన్ని ఆశించినవు, ఇది కదా ముఖ్యమైనటువంటిది. మరి ఇప్పుడు అలాగే గురువుగారికి కూడా మనం దానం చేస్తాం, ఏదో ఇస్తే ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, ఇచ్చేవాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఏ ఫలితాన్ని ఆశించిస్తున్నారు అంటే గురువుగారికి వస్త్రాలు పెడితే ఈ ఫలితం వస్తుంది, ఫలాలు పెడితే ఈ ఫలితం వస్తుంది, డబ్బులు ఇస్తే ఈ ఫలితం అంటే ఫలితాన్ని ఆశించిస్తున్నావా? దేనికోసం ఇస్తున్నావు? ఇస్తే మన హృదయ శుద్ధి కోసం, మన దోష నిర్మూలన కోసం గురువుకు దక్షిణ సమర్పిస్తాను తప్ప గురువేం అడగట్లేదే. గురువుకేం అవసరం? తనకున్నటువంటి తనుమన ధనములన్నింటినీ కూడా వాళ్ళ గురువు గారికి సమర్పించి అక్కడ ఖాళీగా కూర్చున్నాడు, ఎరుక లేని స్థితిలో కూర్చున్నాడు. మనం కూడా తనువు, మనసు, ధనము, తెలివి వీటన్నిటిని కూడా గురువుగారికి అర్పించి ఇవన్నీ కూడా గురువుగారి వస్తువులైనటువంటి స్పృహతో ప్రతినిత్యము కూడా ఆ భావనతో జీవిస్తూ కర్తృత్వ రహితంగా తాను లేను అనేటువంటి భావనతో జీవించినప్పుడు తాను లేకుండా పోతాడు. అలాంటి స్థితిని మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జయ ఏతల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.